చేపల పులుసు తయారు చేసుకునే విధానం. ఫస్ట్ ఫిష్ మంచిగా వాష్ చేసుకొని కారం, ఉప్పు, పసుపు పట్టించి పెట్టుకోవాలి. తర్వాత మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవన్నీ మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ లేకుండా చేసుకొని పొడి చేసుకోవాలి. మిక్సీలో వేసుకొని మంచిగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆనియన్స్ ప్యాన్లో వేసి ఆయిల్ లేకుండా మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ప్యాన్ తీసుకొని ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకొని తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని అవి బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొరియండర్ వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం 1 టమాటా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి మగ్గుతాయి. మగ్గిన తర్వాత అప్పుడు పసుపు, కారం, ఉప్పు వేసుకోవాలి. దానికి సరిపడ ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు గుజ్జు వేసేసుకొని మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ వేసేసుకోవాలి. వేసేసుకొని మరిగినప్పుడు మనం ఏదైతే మసాలా చేసుకున్నామో అది వేసేసుకోవాలి. తర్వాత ఫిష్ వేసేసుకోవాలి. ఫిష్ వేసుకున్న తర్వాత అవి మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు మసాలా వేసుకొని కొరియండర్ వేసుకోవాలి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.